గ్రంథవాగ్దనంబులన్ని నావి ప్రాతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దనంబులు ధనంబులన్ని నావి. కూర్చోండి. దేవుడు మనకు సరైనటువంటి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ సమయంలో లోకమంతా కూడా నూతన సంవత్సరం కొరకై ఎదురు చూస్తూ సంతోషిస్తూ తమ సమయాన్ని మరి వీధుల వెంట రోడ్ల వెంట కాలయాపన చేస్తారు. అయితే దేవుడు మనకు తన సన్నిధిని మనకు ఉంచాడు. కొత్త సంవత్సరంలో ప్రవేశించే బాధ్యతలు మనకందరూ కూడా ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ దేవుని సన్నిధిలో ఈ సమయం అంతా కూడా గడపడానికి కొరకై దేవుడు మనకు తరుణాలు ఇచ్చాడు. కాబట్టి ప్రభువును స్తుతించడానికి మనము లోకస్తులే కాకోకుండా ప్రభువును స్తుతించడానికి ఆయన సన్నిధిలో ప్రవేశించాం. మరి ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకునండి. సాధ్యమైనంత వరకు నిద్ర అనేది మనము తక్కువ చేసుకుందాం. సాధ్యమైనంత వరకు ఒకవేళ నిద్ర వస్తే బయటికి లేచిపోయి మొహం కడుక్కోసుకోండి. ఒకవేళ అలా కాకపోతే లేచి నిలబడినా కూడా పర్వాలేదు. మన నిద్ర ఏం చేస్తా చెప్పండి? అంటువ్యాధి కదా నిద్ర అనేది. శరీర అంటువ్యాధి లాగా నిద్ర కూడా అంటువ్యాధి. మనం నిద్రపోతే పక్కన వాడు కూడా ఏం చేస్తాడు? నిద్రపోతాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు, సామాన్యంగా పెద్దవాళ్ళమే కాబట్టి పిల్లలంటే చిన్నపిల్లలంటే వీరు, సాధ్యమైనంత వరకు మనము ప్రభు సన్నిధిలో గడపడానికి చూస్తాం. 4 వర్తమానాలు ఉంటాయి. మొదటిగా పాపం ఒప్పుకోలు ఉంటుంది. ఇప్పుడు తర్వాత పాపాలు ఒప్పుని తర్వాత కొత్త సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత ఆ సమయం మునిపే అటు ఇటు అవుతుంది. మరి ఆరాధన వర్తమానం ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఆరాధనతో మనము కొత్త సంవత్సరం ప్రారంభిస్తాము. తర్వాత యథారీతిలో మనము బల్ల వర్తమానం మనకు ఉంటుంది. చివరిగా మరి వాగ్దానాలు, మన వ్యక్తిగత వాగ్దానము లేకపోతే సారథ్య సంఘ వాగ్దానాల పైన వాక్యం మనకు ఉంటుంది. ఈ 4 వర్తమానాలు ఉంటాయి. కొంత సమయం ఉంటుంది, మధ్యలో బ్రేక్ కూడా ఉంటుంది. దయచేసి గమనించండి. సాధ్యమైనంత వరకు మీరు నిద్రపోకుండా మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోనండి. పాపొప్పుకోలు వాక్యం విందాము. దేవుని వాక్యంలో నుండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. బైబిల్ మధ్యలో నుంచి 753వ పేజీ. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో 753 బైబిల్ మధ్యలో నుంచి 2వ అధ్యాయము 13వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. చదువు వచ్చిన వారు మీ భాగాలను గట్టిగా చదవండి దైవ గ్రంథమును. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యముల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అలాగే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. బైబిల్ వెనక్కి వెళ్ళిపోవాలి. బైబిల్ వెనక్కి 221వ పేజీ. బైబిల్ వెనక నుంచి 221వ పేజీ. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. బైబిల్ వెనక నుంచి 221వ పేజీ. 1వ అధ్యాయం 9వ వచనం అందరం చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయును. ఈ 2 వచనాలు తండ్రి కుమారుని యొక్క కరుణ, దయ, క్షమాపణ గుణాన్ని మనకి ఇక్కడ కనబరుస్తా ఉంటున్నారు. తండ్రి గురించి ఏం వాడబడింది? ఆయన కరుణావాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి, ఏ కీడైతే చేస్తానని చెప్పాడో అది చెయ్యక పశ్చాత్తాపడును, అంటే ఎందుకులే కరుణ చూపేవాడుగా చూస్తా ఉంటున్నాం. ఇది తండ్రి యొక్క గుణం. మరి కుమారుడు గుణం ఎట్లా ఉంటుందంటే అలాగే ఉంది. కుమారుడు గుణం కూడా ఇక్కడ వ్రాయబడింది ఏమంటే, మన పాపము ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయి. తండ్రి యొక్క గుణము క్షమాపణాగుణం, కుమారుడి యొక్క గుణము క్షమాపణాగుణం. అంటే ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో, ఒప్పుకుంటారో, వారిపైన తండ్రి కుమారుడి యొక్క దయా వాత్సల్యత, ఒక మాట చెప్పుకోవాలంటే మనం ఇద్దరుగా చెప్పుకోకూడదు, దేవుని యొక్క వాత్సల్యత అత్యధికంగా ఉంటుంది అని మనం చూసుకోవచ్చు. దేవుని వాత్సల్యత. మరి ధర్మశాస్త్రానుసారంగా శరీరానుసారంగా చేసిన పాపాలకి మరి మనం తెలిసి చేస్తుంటున్నాం, వాటికి ఏముందండి? శిక్ష అనేది ఉంది. శరీరానుసారంగా చేసిన పాపాలకి, ధర్మశాస్త్రానుసారంగా చేసిన పాపాలకి శిక్ష ఉంది. మరి ఆత్మానుసారంగా చేసిన పాపాలకి వాటికి కూడా శిక్ష ఉంది. కానీ క్షమాపణ అనేది మనం చూస్తుంటున్నాం. ధర్మశాస్త్రంగా శరీరానుసారంగా చేసిన వాటికి శిక్షతో పాటి క్షమాపణ ఉంది. ఆత్మ సంబంధంగా మనము ఆత్మీయంగా చేసిన దానికి శిక్ష లేకపోయినా క్షమాపణ అనేది ఉంది అని మనం చూస్తూ ఉంటున్నాం. మనము బాగా తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలిసి కూడా మనము కొన్నిసార్లు తప్పు చేస్తూ ఉంటాం. అంటే దేవుని వాక్యం తెలిసి, దేవుని మాటలు తెలిసి, ఇవి మనం చేసిన తప్పులు మనకు అర్థం కాకపోయినప్పుడు కూడా తప్పు చేసేసి ఉంటాం. అర్థం కాకపోయినా కూడా ఆ సమయంలో మనం తప్పు చేసి ఉంటాము. చేసిన తర్వాత అయ్యో నేను ఈ తప్పు చేశానే అని మనము ఎంతో బాధపడతాం. కానీ తప్పు మనకు తెలియకపోయినా చేసిన తప్పే, తెలిసి చేసిన తప్పే. కొన్ని విషయాల్లో మనము ఎలాగా ప్రవర్తిస్తుంటామంటే మన జీవితంలో ఎంతో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ మనం చేసిన తప్పులు ఒప్పుకోకుండా ఇంకా కఠినమైన మనసుతో మనం అలాగే ముందుకు కొనసాగుతూ ఉంటాం. దేవుడికి ఇష్టం లేనివి మనం చేస్తూ దేవుడిని బాధపెడతా ఉంటాం. అయితే ఈ దినాల్లో దేవుని కృప ఉంది కాబట్టి ఆయన కరుణ మన పైన అత్యధికంగా ఉందని మనం ఒకసారి గుర్తించుకోవాలి. సరే, ధర్మశాస్త్రానుసారంగా చేసిన తప్పులకు ఉన్న శిక్ష ఏమిటి? క్షమాపణ కూడా ఉంది. శిక్షతో పాటు ఏముంది? శిక్ష పడాలా, క్షమాపణ కూడా ఉంది. ఆత్మానుసారంగా చేసిన వాటికి ఇంకా భయంకరమైన శిక్ష ఉంది, కానీ ఇప్పుడు కాదు. కానీ మనం వేడుకున్నప్పుడు క్షమాపణ అనేది కలుగుతుంది. మొట్టమొదట మనం చూస్తూ ఉంటే మన హృదయపూర్వకంగా తెలిసి చేసిన తప్పులలో ఒకటి ఏంటంటే దొంగతనము. ఏంటి చెప్పండి? అంటే ఎన్నో చెప్పుకోవచ్చు. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలపు దొంగతనం. ఈ దొంగతనమును అనేది మనం ఒక ఆలోచిస్తే ప్రభువైన దేవుడు దైవ వాక్యంలో వ్రాయించి పెట్టాడు కదా. నిర్గమాదికాండంలో 20వ అధ్యాయంలో దొంగతనము చేయకూడదు. దొంగతనం అనేది చాలా డేంజర్. దొంగతనం ఇది శరీరానుసారమైంది. ఆ దినాల్లో ఎలా ఉండేవారంటే ప్రజలు దోచుకునేవారు, ప్రజల్ని దోచుకునేవారు, సరిగ్గా దొంగతనం చేసేవారు, ఇలాగా ఉండేవారు. అంటే ఇప్పుడు కొద్దిగా తగ్గకపోయినప్పటికీ ఉన్నది, దొంగతనం అనేది ఉంది. దొంగతనానికి శిక్ష ఏంటి? మానవుడు దొంగతనంలో దొరికినాడు అనుకో, వారి శిక్ష ఏంటి చెప్పండి? కొట్టి చంప. ఆ వ్యక్తి చంపబడడానికి కారణం అవుతాడు. రెండవదిగా ఒక్క దినము దాటక మునిపే ఆ వ్యక్తిని ఏం చేయాలి? మనము కొట్టాలి. అందుకే ఏం చేస్తాడు? దొంగ దొరికిన వెంటనే కట్టేసి కొడతారు. దైవవాక్యం చెప్పేది ఏంటంటే ఒక్క దినము దాటకూడదు. దాటక మునిపే మనం ఏం చేయాలా? ఆ విధంగా కొట్టడమో ఏదో కూడా చేయొచ్చు.
కానీ ఒక్క దినము దాటితే ఆ దినం ఏంటి? కరుణ కలిగిన దినం. ఒక్క దినము దాటితే ఆ దినము కరుణ కలిగిన దినం. దొంగతనము అనే దాని గురించి మనం చూస్తూ ఉంటే చూడండి, మా బైబిల్ గ్రంథంలో అదే ఫిలోమోను రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక ముందు ఉంటుంది చూడండి. బైబిల్ వెనక నుంచి చూడండి, బైబిల్ వెనక నుంచి 1వ అధ్యాయం, ఫిలోమోను రాసిన పత్రిక 197వ వచనం, 197వ పేజీ, పేజీ నంబర్ 197, 197వ పేజీ, పేజీ నంబర్ 197, 197 పేజీ చూడండి. 18వ వచనం, ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి ఎవరైనా. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల అది నా లెక్కలో చేర్చుము, నా స్వహస్తముతో నేను వ్రాయుచున్నాను, నేనే తీర్తును. ఈ ఫిలోమోను గురించి అంటే ఒనేసిము కదండి, ఒనేసిము కదా, ఒనేసిము గురించి మనకు ఫిలోమోను పత్రికలో. ఈ ఒనేసిము అనే వ్యక్తి మరి ఫిలోమోను ఇంట్లో ఏం చేసేవాడు అంటే దాసత్వం చేసేవాడు. మనం చరిత్ర తెలుసుకుంటే దాసత్వం చేసేవాడు. అప్పటికి ఇంకా రక్షింపబడలా, అప్పటికి ఇంకా తాను దేవుణ్ణి ఎరుగలేదు. ఒకరోజు ఏం జరిగిందో, తన యజమానుని ఇంట నష్టం కలిగించి తాను పారిపోయిన వాడుగా చూస్తా ఉంటున్నాం. పారిపోయినాడు. పారిపోతే ఆ వ్యక్తిని మరి ఒకవేళ ఈ నష్ట సంబంధంగా పట్టుకోలేకపోయినప్పటికీ ఏదో విధానంలో దొంగ కదా, దొంగ బుద్ధి కాబట్టి ఎక్కడో ఒక దగ్గర దొరికినాడు. ప్రభుత్వం వారికి సైనికులు దొరికినప్పుడు వారు ఏం చేశారంటే పట్టుకొని పౌరులున్నటువంటి చెరసాలలో ఆ వ్యక్తిని వేశారు. పౌరులున్న చెరసాలలో వేసినారు. శిక్ష పడింది. దొంగ కదా, ఒకవేళ ప్రజల చేత పట్టబడి ఉండొచ్చు, తర్వాత సైనికుల చేత కూడా పట్టబడి ఉండొచ్చు. ఆ దొంగతనం చేసినందుకు శిక్షగా తాను జైల్లో ఉండాల్సి వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, దొంగ అయినటువంటి ఆ వ్యక్తి తన జీవితంలో ప్రభువుని గురించి, యేసు ప్రభువుని గురించి తెలుసుకోవడం మనం చూస్తా ఉంటున్నాం. పౌలు తనకు సువార్త చెప్పడం, అక్కడ ఆ యొక్క జైల్లో తాను రక్షింపబడడం మనకు ఇక్కడ కనబడతారు. ఎప్పుడైతే తాను దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి, యేసుక్రీస్తు వారి యొక్క కృపను గురించి, దయను గురించి తాను విన్నాడో, ప్రియమైన వాళ్ళరా, తన మనసులో గొప్ప మార్పు వచ్చేసింది. దొంగతనము అనేది చాలా నేరమని గుర్తించి దేవుని ఎదుట తన తప్పును ఒప్పుకున్నాడు. ఆ చెరసాలలో ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. ఆ చెరసాలలో ఆ వ్యక్తి తన జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగింది మనం చూస్తా ఉంటున్నాం. ఒనేసిము జీవితంలో ఒక గొప్ప మార్పు ఏంటంటే దొంగతనము అనేటువంటి ఆ పరిస్థితి నుంచి తాను విడిపింపబడ్డాడు. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో దొంగతనం అనేది చెయ్యకూడదు ధర్మశాస్త్రంలో రాయడన్నమాట. ఆ వ్యక్తి దొరికినప్పుడు ఆ వ్యక్తిని చావగొడితే మరి పరిహారం లేదు, ఆ వ్యక్తికి పరిహారం లేదు. అయితే ఒక్క దినము దాటిన తర్వాత ఆ వ్యక్తిని కొడితే అది పరిహారంతో చేరబడినట్టు మాట చూస్తూ ఉంటున్నా. ప్రియమైన వాళ్ళరా, ఈ ఒనేసిము మరి మరణానికి, దెబ్బలకి పాత్రుడుగా చూస్తూ ఉంటున్నా. తాను రక్షింపబడ్డాడు. తన జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగింది. ధర్మశాస్త్రానుసారంగా చేసిన దానికి తాను ఏమవుతున్నాడు? శిక్షను అనుభవిస్తుంటున్నాడు. మరి ఆత్మానుసారంగా చేసిన దొంగతనానికి ఏంటి శిక్ష? ఆత్మానుసారంగా దొంగతనం అంటే ఏంటి చెప్పండి? ఊసేవలే. ఆత్మానుసారం దొంగతనం అంటే ఏంటి అంటే తెలిసి మన జీవితంలో ప్రభువుకు ఒక మాట ఉన్నాడు. మనకు అది పాత నిబంధనలో మనకు తెలిసిన మాటే. మలాకీకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ రాసిన గ్రంథం 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదవండి ఎవరైనా. మలాకీ రాసిన గ్రంథం 3వ అధ్యాయం. తోసివేసింది. అయితే మీరు నా తట్టు తిరిగినట్లా
సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ మానవులు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత ఆత్మలను ఇయ్యక దొంగిలితిరి. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది కదా, మానవులు దేవుని యొద్ద దొంగిలితిరా చూడండి. ఈ దినాల్లో ఉంది దేవుని యొద్ద దొంగతనం చేసే వ్యవహారము ప్రజలకి ఉంది. మా చర్చిలో కూడా ఉన్నాడు ఒకడు దొంగడు. ఎప్పుడైనా సరే మనం మనిషి కళ్ళు మూస్తే చాలు ఎంత దొంగతనం చేస్తాడో చెప్తాడు. మన ఇంటి వరకు మేము మీటింగ్కి వచ్చినప్పుడు మీటింగ్ జరుగుతుంది, వాడు ఎంత దొంగతనం చేశాడు. ఆయన సేవకుడు నా మీద పడి ఏమైనా తీసుకొచ్చినా కదా అంటే ఏదైనా బాగుంటాడు తీసుకొచ్చి వాడు బుద్ధి ఆడుకోవాలా. దొంగతనం అనేది ఎంత చట్టకుందంటే వాళ్ళ అయితే ఆత్మ సంబంధమైన దొంగ బుద్ధి ఏంటంటే దేవునికి ఇవ్వకోకుండా దాచిపెట్టేది ఆత్మ సంబంధమైన దొంగ. ఆ బుద్ధి కొత్త నిబంధనలు ఎవరు కలిగి ఉన్నారు చెప్పండి. కొత్త నిబంధనలో మనం ఇప్పుడు చూసిన ఆత్మానుసారమైన దొంగతనం ఎవరండి? ఒరేసిమా, అననీయ, సప్పీరా. అననీయ సప్పీరాల గురించి మనం చూస్తూ ఉంటే మనకు తెలుసు అపోస్తుల కార్యం 5వ అధ్యాయం లేదండి అపోస్తుల కార్యాలు మనం చూస్తే 5వ అధ్యాయం 2-3 వచ్చి చదవండి ఎవరైనా. అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. నీ భూమి వేలలో కొంత దాచుకొని చూడండి. ఆత్మ సంబంధంగా క్రీస్తుని ఎరిగిన ఈ దైవబిడ్డలు విశ్వాసులైన వారు దేవుని యొద్ద దొంగిలిన విధానాన్ని దేవుడు మనకి ఇక్కడ కనబరుస్తూ ఉంటున్నాడు. ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఏమి అనుకోకుండా వచ్చినాడు అన్నయ్య, ఏమి తెలియదులే అనుకున్నాడు. దేవుడు కదా తెలిసేది, వీళ్ళకే తెలుసులే అనుకున్నాడు. దేవుడు బయలుపరిచాడు. అననీయ మరి మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, నీ దగ్గరకు వస్తున్నాడు. మరి ఏమి ఎరుగకుండానే వస్తున్నాడు. తాను దొంగతనము చేసిన రీతిలో ఉన్నాడు. ప్రియమైన వారులారా, పేతురు అన్నాడు, మరి ఇంతకేనా మీరు అమ్మారంటే ఇంతకే. ఎందుకు నీ హృదయంలో సాతాను ప్రేరేపించాడు దొంగతనము. అక్కడ చెప్పబడింది కదా అలాగే రాసిన పత్రికలో, మీరు దేవుని యొక్క దొంగిలితిరి. మీరు ఎక్కడ దొంగిలించారు చెప్పండి? దేవుని ఎదుట. వాళ్ళ సొంత డబ్బే కావచ్చు, కానీ అది దేవునికి ఇవ్వకోకుండా దొంగిలించినటువంటి సొమ్ము. చూడండి ఎంత దౌర్భాగ్యస్తుందంటే. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే దేవునికి ఇవ్వవలసిన దాన్ని దొంగిలుతూ తమ సొంత వాడుకలకు మరి పెట్టేవారుగా చూస్తుంటున్నారు. మా తెలిసిన వాడు ఒక అతను ఉన్నాడు. సంవత్సరం అంతా దశభాగా లేడు సంఘాల్లో, వేడు ఇప్పుడు కూడా వేడు. సంవత్సరం అంతా దశభాగా లేడు, దేవునికి ఏడు. సేవకుడు పోతే 100 రూపాయలు తప్ప దానికి మించి ఏడు, దానికి వెనక్కి ఏడు. ఇప్పుడు కూడా అట్టడే ఏం చేస్తాడంటే సంవత్సరం అంతా పెట్టుకుని పేరు కొరకు ప్రఖ్యాత కొరకు నాగా తెలియదు కానీ క్రిస్మస్ సందర్భం వచ్చేలాగా 2-3 ఊర్లకి ఏం చేస్తాడు, సెమీ క్రిస్మస్ పెట్టి భోజనాలు పెడతాడు. సెమీ క్రిస్మస్ పెట్టి భోజనాలు పెడతాడు. అరే నువ్వు ఎవరి దగ్గర దొంగిలుతున్నావు? నువ్వు చేసే పని మంచిదే కాదని చెప్పడం లేదు, కానీ ఎలాంటి పద్ధతుల్లో చేస్తున్నావు? నువ్వు దేవునికి ఇవ్వకోకుండా అది నువ్వు దాచిపెట్టి ఇది నువ్వు చేస్తున్నావు. చేసింది దేనికి ఉపయోగపడుతుందంటే నీ పేరు ప్రఖ్యాతుల కొరకు ఉపయోగపడుతుంది. ఒకవేళ బేద సంఘానికి ఉపయోగపడచ్చేమో, కానీ నువ్వు చేసింది ఏంటి? మనం అనుకుంటాం కదా దొంగలు ఏం చేస్తే అప్పుడు కాలంలో దొంగలు ఏం చేసినట్టు దొంగతనం చేసేది బీదవారికి పంచిపెట్టి, అర్థమైందా? బీదవారికి పంచిపెడతారు. అది మంచి పద్ధతేనా? మంచి పద్ధతి మనం అంటామా? వాడేం తీసుకోలే కదా దొంగతనం చేశా అంటే ఒకటి నాశనం చేసి పక్కన పంచిపెట్టడం అది మంచి పద్ధతేనా? నీ అంతా నువ్వు కష్టపడి నీకు వచ్చిన దాంట్లో నువ్వు, అంతేగాని ఇతరులను దోచుకునేది మన పక్క వాళ్ళకి ఇచ్చి నువ్వు మంచి పేరంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఈ వ్యక్తి ఎలాగ చేస్తున్నాడు మనకు తెలుసు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది
మనము దేవుని యొద్ద దొంగిలేటటువంటి అనుభవం కలిగిన ఉన్నామా? మనకెవరు తెలియదు. ఎవరికైనా తెలుసా అండి మనం అందరం దొంగిలుతున్నామని, దొంగతనం చేస్తున్నాం తెలుసా? హృదయపూర్వకంగా చెప్పుకోండి, మీకు మీరే చెప్పుకోండి. ఇది చెప్పకూడదు కానీ ఇది మీకు మీరే చెప్పుకోండి. ఏది? ఖచ్చితంగా మనము దేవుడికి దశభాగము, దేవుడి భాగం మనము ఇవ్వాలి. అది రూల్. అయితే మనం ఎవరు అడగం కదా. సిఎస్సి చర్చి అయితే ఆ చర్చి అయితే పేరు రాసి ఏం చేస్తారు, ఒక బుక్ పెట్టి ఇస్తారు. ఇంత ఇస్తున్నారు, ఇంత ఇస్తారు, వీళ్ళు ఇంత ఇస్తున్నారు. మనం అలా కాదు. హృదయపూర్వకంగా ఆత్మానుసారంగా మానవుడు ఇవ్వవలసింది ఖచ్చితంగా ఇచ్చి అది దేవుడికి తెలియవలసినది. దేవుడికి తెలిసి మనం చేస్తున్నాం కాబట్టి అది దొంగతనంతో సమానము. ఇది నా దైవబిడ్డలంగా మనము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నాం? మనం ఏదో మంచి పని చేస్తున్నాం అనుకుంటున్నాము, కానీ చేసేదంత తప్పు పని. చాలా మంది ఉన్నారు, మంచి పని చేస్తున్నాం మేమంటున్నాం, కానీ చేసేది తప్పు పనే. దొంగతనం చేసి నేను బీద వాళ్ళకి ఇస్తున్నానంటే అది ఎవరు కూడా ఒప్పుకోరు. దొంగతనం చేస్తూ నేను బీద వాళ్ళకి పంచి పెడుతున్నానంటే అది ఎవరైనా ఒప్పుకుంటారా? సోమటపురం దామంటాడు టైగర్ నాగేశ్వరరావు. సోమటపురం తెలుసు కదా మీకు, తెనాల దగ్గర ఉంటారు. ఆయన మంచివాడని పేరుకు మాత్రం గజ దొంగ. పేరుకేమో గజ దొంగ, కానీ మంచివాడు అని. ఎట్లా అంటే బ్యాంకులు కొలబడతాడు, అందరిని కొలబడతాడు, తీసుకుపోయి ఏం చేస్తాడు చెప్పండి, బీదవారికి అందరూ కూడా ఇచ్చేస్తాడు. మరి పేరుకేమో గజ దొంగ. నువ్వు చేసే పని చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నావు, కానీ నువ్వు చేసే పని ఏంటంటే దొంగ పని. ఈ దినాల్లో మనము అలాగా తయారవుతా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళ, ఇది మనకు తెలియకోకుండానే, మనకు అర్థం కాకుండానే జరుగుతున్న కార్యం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈ సంవత్సరంలో దేవుని యొద్ద మనం ఎంతగా దొరికినాం? సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుందాం. దేవుని యొద్ద మనం ఎంత దొరికినాం? అది వ్యక్తిగతంగా మనకు తెలుసు, దేవుడికి తెలుసు, ఈ సంఘంలో ఎవ్వరు కూడా తెలియదు. ఇప్పుడు మనం ఒప్పుకోవాల్సింది ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. వ్యక్తిగతంగానే ప్రభు దగ్గర, ప్రభు నిజమే నేను దొంగతనం చేశాను, నీ సేవ కొరక ఇవ్వవలసిన దాన్ని నేను. కొంతమంది అంటే తమ సొంత వాటికి వాడుకుంటారు, కొంతమంది వేరే వారికి ఇస్తారు, కొంతమంది అసలుకే ఆ యొక్క దేవుడికి ఇవ్వాల్సిన భాగాలు కూడా ఇవ్వరు. ఇది దేవుడు అది ఒక నేరముగా, దొంగతనముగా పరిగణించాడు ఆయన. మనం తప్పించుకోవడానికి వీళ్ళే. కాబట్టి గుర్తించుకుందాం, ఆత్మ సంబంధమైన దొంగతనము చాలా డేంజర్. శరీర సంబంధమైన దొంగతనానికి ఏముంది, 2 తన్నులని వదిలిపెట్టారు. ఆత్మ సంబంధమైన దొంగతనము దేవుని దృష్టిలో ఉండేది. దేవుని దృష్టిలో ఉండి ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో అంతా కూడా తీర్చేస్తాడు దేవుడు ఏదో ఒక రూపంలో. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. నిజమే ప్రభు, నేను ఆత్మ సంబంధమైన దొంగతనం చేశాను, ఆత్మ సంబంధంగా నేను తప్పులు చేస్తూ వచ్చాను. అననీయ సభ్యురాల వలె నా జీవితం ఉందని ఒప్పుకుంటున్నాను. వారు ఏమీ అనుకున్నట్లుగా దయపడలుగా వచ్చారు, అయితే మీ ఆత్మను మోసపుచ్చలేకపోయినారు. వారు మరి తెలియదు అనుకున్నారు, కానీ ప్రభు పట్టబయలు చేసి వారి మరణానికి వాళ్ళే కారణమవుతూ వచ్చారు. మనం పరీక్షించుకుందాం. ఆత్మ సంబంధమైన దొంగతనం చాలా డేంజర్. అది దేవుని దృష్టిలో పడిపోయింది, మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలండి, సరి చేసుకోవాలి. ఆ కొత్త సంవత్సరంలో సరి చేసుకోవాలి. ఇది మొట్టమొదటి చూస్తుంటున్నా. దేవుడు ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు కరుణా సంపన్నుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కరుణ కలిగిన ప్రభు. ఇద్దరు కూడా మరి తండ్రి అయిన దేవుడు శిక్షించి క్షమిస్తాడు, కుమారుడైన దేవుడు మాత్రం ఆయన శిక్ష వేయడు. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో మనము తప్పించుకోలేము. నేను శిక్షించడానికి రాలేదన్నాడు, క్షమించడానికే వచ్చాను, ప్రేమించడానికే వచ్చాను అన్నాడు. శిక్షించేది సమయం ఉంటుంది, ఆ సమయంలో మనము తప్పించుకోలేము. కాబట్టి మొదటిగానే మనము ప్రభు దగ్గర పాదాలు సిద్ధపడి ఆ తప్పును ఒప్పుకుంటే ప్రభు వెంటనే ఏం చేస్తాడు, క్షమిస్తాడు. ఇది మొట్టమొదటి చూస్తుంటున్నాం. రెండవది ఏంటంటే తప్పు, పాపము, వ్యభిచారం. మనకు బాగా తెలుసు, నిర్గమకాండ 20వ అధ్యాయంలో వ్యభిచరింపవద్దు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడతానే ఉంది. వ్యభిచరింపవద్దు
అంటే ఇది లోక సంబంధంగా తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇది ఎంత ఘోర పాపమో మనకందరూ బాగా తెలుసు. ప్రియమైన వాళ్ళరా, ఈ తప్పు ఏ మానవుడు కూడా ఒప్పుకోడు. ఎంత దుర్మార్గులైనా సరే, ఎంత పాపాత్ములైనా సరే అలాంటి తప్పును ఒప్పుకోరు. రెండవదిగా అది ఏంటంటే ఆ తప్పు చిరకాలము మానవ జీవితంలో ముద్రపడేది. వ్యభిచార సంబంధమైనది ఏం చెప్పండి? చిరకాలము మానవుని జీవితంలో ముద్ర. అది ఎప్పటికీ తొలగిపోయినటువంటి పాపం. మరి దానికి వచ్చే శిక్ష ఏంటి చెప్పండి? రాళ్లతో కొట్టి అది ధర్మశాస్త్రానుసారమైన శిక్ష. మనకు బాగా యోహాను 8వ అధ్యాయంలో చెప్పాడు మోషే, ధర్మశాస్త్రం రాయించాడు కదా ప్రభువా, మరి పాపం చేస్తా ఉన్న వ్యక్తులు ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాలా. ఇది రూల్. దొరికినారా సావే, ఇక దొరికితే సావు. లేదు అంటే వారు క్రయధనం అనేది చెల్లించాలి. దేవుడు కృపను బట్టి క్షమించితే తప్ప కానీ క్రయధనం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళు తప్పించుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, ఈ పాపము దేవుని దృష్టిలో బహు భయంకరమైన పాపము. ఇది క్షమించరానటువంటి పాపము, మరణానికి అర్హమైనటువంటి పాపము. అలా పాపము జరిగించి చచ్చిపోయిన వారు చాలా మంది ఉన్నారు దేవుని దృష్టిలో. మనకు బాగా తెలుసు సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఒక పాపపు కార్యం జరుగుతా. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచ్చి చదవండి ఎవరైనా. మోయాబురాండ్రతో వ్యభిచారము చేయ సాగిరి. అలాంటి సమయంలో ఒకడు ఏం చేశాడంటే మోయాబు స్త్రీని తన యొక్క గుడారంలోకి తీసుకొచ్చాడు. దేవుని సన్నిధిలో ఎంత భయం లేకుండా ప్రవర్తిస్తున్నాడంటే వాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞది వ్యభిచరింపకూడదు అని మాట. వాడు ఏం చేస్తారులే, నన్ను వాళ్ళ ఆయన ప్రధానుడు గోత్ర ప్రధాని, మరి నన్ను ఏం చేస్తారులే అనుకున్నాడు. వచ్చే సమయానికి ప్రియమైన వాళ్ళరా, ఫీనెహాసు ఏం చేశాడంటే పరిహారము చేశాడు. ఒక్క దెబ్బతో ఈటుతో పొడిస్తే ఇద్దరికి ఒకటే పోటు, ఇద్దరు అక్కడికక్కడే చచ్చిపోయారు. చూడండి, ఇది క్షమించరాని, దేవుడు క్షమించరాని భయంకరమైన తప్పు. చాలా మంది ఏం చేశారంటే ఆ దినాల్లో చేసి ప్రతిఫలం పొంది చాలా బాధపడిన వారు. అందులో మనకు బాగా తెలుసు ఎవరండి? పాపం జరిగించిన వ్యక్తి దావీదు మహారాజు. దావీదు మహారాజు మనకు బాగా అర్థమైపోతారు. దావీదు బాగా చేసినంత మాత్రాన దేవుడు ఏమన్నాడంటే నేను నిన్ను క్షమిస్తున్నాను అన్నాడు. కానీ తన కుటుంబానికి ఎంతటి వేదన పెట్టినాడో మనం ఒకసారి, అంటే భరింపలేనటువంటి శిక్షను దేవుడు ఆ దావీదు కుటుంబానికి దేవుడు ఇచ్చినాడు. ధర్మశాస్త్రానుసారంగా తాను చంపబడవలసింది, కానీ అంతకంటూ భయంకరమైనటువంటి శిక్ష తన కుటుంబానికి దేవుడు అనుగ్రహించినాడు, తన జీవితానికి అనుగ్రహించినాడు. చూడండి, తాను చేసిన తప్పును బట్టి ఎంత బాధపడ్డాడంటే కుమారుడు చచ్చిపోయినాడు, కుమార్తె మరి చంపబడింది, తన యొక్క వంశమంతా కూడా పాడు చేయబడినట్లుగా చేయబడింది. ప్రియమైన వాళ్ళరా, తన 10 మంది భార్యలు కూడా ఉపమంతులు కూడా చంపబడిన వారుగా ఉంటున్నారు. ఎంత భయంకరమైన శిక్ష దేవుడు వేశాడు, క్షమించినాడు కదండి. నీవు చచ్చిపోకుండా దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు కదండి. 2వ సమూయేలు 12వ అధ్యాయం, 2వ సమూయేలు 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 13వ వచ్చి చదవండి ఎవరైనా. నేను పాపము చేసినని నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. నీవు చావకుండునట్లు తప్పు చేశాడు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేశాడు, కానీ దేవుడు క్షమించాడు. అయితే ఎంత శిక్ష వేశాడు అంటే చెప్పలేనంత శిక్ష. దాన్ని చూడండి 11వ వచనంలో, పైన మాట 11వ వచనంలో
నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించదు. ఎంతటి భయంకరమైన శిక్ష వేశాడంటే తన జీవితంలో జీర్ణించుకోలేనంత శిక్ష. అర్థమైందండి? క్షమాపణ కోరుకున్నాడు తండ్రి దగ్గర, క్షమాపణ పొందినాడు. కానీ ఆ యొక్క చేసిన తప్పుకు ఏముంది? శిక్ష. ఇది ఏంటి? శరీరానుసారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా జరగవలసిన శిక్ష జరిగింది. అయితే ఆత్మానుసారంగా మనం చూస్తే, ఆత్మానుసారంగా అంటే కృపలో తప్పు చేసిన వారికి దేవుని యొక్క క్షమాపణ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూడాలి. మనకు బాగా తెలుసు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం అక్కడ గమనిస్తుంటున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, 8వ అధ్యాయము చూడండి. 10వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. ఇదేంటి దేవుని కృప అనేటువంటి కార్యం ఇక్కడ మనకు ఇక్కడ యేసుక్రీస్తు వారి కాలంలో జరిగింది. ఈమె కూడా ఏం చేసింది? తప్పు చేసింది, పట్టబడింది. ఇక రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు దేవుని కృప ఏమిటో కానీ ఆమెను యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఒకవేళ యేసు ప్రభు దగ్గర తీసుకురాకపోయింటే ఆమె ఏమైపోయింది? చచ్చిపోయింది రాళ్ళతో. కాబట్టి దేవుని దగ్గర తీసుకొస్తే యేసు ప్రభు దగ్గరకు వచ్చేస్తే ఆమె ఎంత తండ్రిరాలో కదండి. సావు ఎక్కడెక్కించి తొట్టిలో ఆమె ఏమైపోయింది? తప్పించుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత అంటున్నారు, ప్రభా ధర్మశాస్త్రం చెప్తా ఉంది రాళ్ళతో కొట్టి చంపాలని అంటావు, నువ్వేం చెప్తావు? ప్రభు చాలా చక్కటి మాట, మీలో పాపం లేని వారు మొదట ఆపిన రాయి వెయ్యండి అనే గల వాళ్ళ హృదయాలు గుచ్చబడిన వారే, పొడవబడిన వారే. మరి మేమందరం తప్పు చేస్తున్నాం కదా రాయ, ఇక మనకు వద్దులే, ఏమి ఎందుకులే. హృదయము వారి మనసు గుచ్చబడిందన్నమాట. వెళ్ళిపోయారు. ఇక ఆమె అడుగుతున్నాడు, ప్రభు ఎవరు నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభు. ధర్మశాస్త్రానుసారంగా ఆమెకు ఏం కావాలో చెప్పండి? రాళ్ళతో కొట్టి చంపాల్సిన ఉంది, కానీ తప్పించుకున్నదా? ఇప్పుడు మరి రాళ్ళతో కొట్టి చంపడానికి అర్హత ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే అక్కడ ఉన్నాడు. ఆయన మాత్రమే రాయి వేసి చంపగలిగేటువంటి అర్హత కలిగిన వాడు. ఆయన అంటున్నాడు, నేను కూడా నీకు శిక్ష విధింపను అన్నమాట. అన్నాడు, నీవు వెళ్ళేకి పాపం ప్రియమైన వారినరా, తాను ఒప్పుకున్నది, ఎవరు కూడా నాకు శిక్ష విధించలేదు ప్రభువా కదండి. పోలీసుడు దొంగడు పోలీసుల దగ్గరికి పోయిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? సార్ నన్ను పట్టాకండి సార్, అంతా ఒప్పుకుంటాను సార్ అంటాడు కదా. అంత ఒప్పుకున్న తర్వాత కూడా ఏం చేస్తారు చెప్పండి? పోలీసు వాళ్ళు చితకబాతారు. సార్ ఒప్పుకునే కదా సార్ అంటే దానికి ఏమైంది? పరిహారం ఉంది, శిక్ష ఉంది. మరి ఈమెకు అని ఉండొచ్చు ఏమంటే, ఎవరైనా నీకు శిక్ష విధించారంటే, ప్రభా అందరూ నన్ను కొట్టినారు ప్రభా, రాళ్ళతో కొట్టారు, చేతులతో కొట్టారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు ప్రభా అంటే సరిపోయింది కదా. ఏదో ఒకటి అంటే, ఎందుకంటే నువ్వేమన్నా శిక్షిస్తావేమో ఆ మాటన్నా కూడా వాళ్ళు ఆయనలో కనికరం కలుగుతుందని. కానీ ఆమె నిజంగా ఒప్పుకున్నది, నాకు ఎవరు కూడా శిక్ష విధింపలేదు. ప్రభు అన్న మాట ఆమెకి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, నేను కూడా నీకు శిక్ష విధించను. ప్రియమైన వారినరా, రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే మాట మనం చూస్తుంటున్నాం. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత శిక్ష లేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినామే కృప కలిగిన దేవుని దగ్గరికి, కరుణ కలిగిన దేవుని దగ్గరికి, జాతి కలిగిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు శిక్ష అనేది లేదు. పాపాత్మురాల స్త్రీ గురించి కూడా మనకు బాగా తెలుసు. ఆమె కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభు పాదాలు చెత్తబడిపోయింది, మరి ఆయన మరి అత్తను పూసింది. ప్రభు దగ్గర ఉన్న వాళ్ళు అంటున్నారు, ఈ పాపాత్మురాలు ఎవరో ప్రభువు తెలుసు. అయితే ప్రభు అన్నాడు, ఆమె ఎక్కువగా నన్ను ప్రేమించింది, ఆమె ఎక్కువ పాపాలు నేను క్షమించాను.
ఇంత దుర్మార్గులైన వారు కూడా ప్రియమైన వారులారా, లోకములో మరణానికి అర్హత కలిగిన వారు వ్యభిచార సంబంధమైన వారు. అయితే దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే క్షమాపణ కలిగిన వారు. ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే క్షమించు ప్రభువా అని అడుగుతారో వారిని క్షమించే దేవుడు. ఇప్పుడు వ్యభిచార సంబంధమైన క్రియ అంటే ఏమిటి అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. వ్యభిచార సంబంధం క్రియ అంటే అర్థం ఏంటంటే, దేవుని కంటే దేనినైతే మనం ఎక్కువగా ప్రేమించి ఆరాధిస్తామో అదే వ్యభిచార సంబంధమైన క్రియ. ఈ విషయము ప్రభువుకు చాలా కఠినమైన మాట. ఎందుకంటే తనకంటే ఇతరులను ఆరాధిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులను ఆరాధిస్తుంటే ఆయన తట్టుకోలేడు. దానిని దేంతో పోలుస్తున్నాడంటే వ్యభిచార సంబంధమైనటువంటి క్రియ. ప్రియమైన వారిలా, ఈ దినాన దేవుణ్ణి ప్రేమించక, లేకపోతే నువ్వు దేన్ని ఎక్కువగా ఆరాధించే విధంగా నువ్వు ప్రేమిస్తుంటున్నావు, అది దేవుని దృష్టిలో ఎలా ఉంటుందంటే పాప సంబంధమైన క్రియతో సమానంగా దేవుడు ఎంచుతామన్నాడు. ఈ సంవత్సరంలో దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినావు? పనిని ప్రేమించినావా? కుటుంబాన్ని ప్రేమించినావా? పిల్లల్ని ప్రేమించినావా? లేకపోతే లోక సంబంధమైన వాటిని ప్రేమించినావా? దేనిని ఎక్కువగా ప్రేమించినావు? అది ఆయన దృష్టిలో ఎలాగుందంటే పాప సంబంధమైన దానితో సమానంగా ఇస్తున్నాడు. ఆయన ఒప్పుకోడు. మనము క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, నిజమే ప్రభువా, నీకంటే నేను ఈ పరిస్థితిని, దీన్ని నేను ప్రేమించాను, దీన్ని నేను ప్రేమిస్తూ వచ్చాను. అది నీ దృష్టిలో పాప సంబంధం, వ్యభిచార సంబంధంతో సమానంగా ఇచ్చుతుంటున్నావు, నన్ను క్షమించు ప్రభువా. ప్రియమైన వాళ్ళరా, మనము పాప సంబంధం, లోక సంబంధంగా వ్యభిచారమే చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవునికి ఏదైతే ఇష్టం కాదో, లేకపోతే దేవునికి స్థానంలో దేనైతే మనం పెట్టి మనం ఆరాధిస్తామో అదే ఆయన దృష్టిలో ఏముంది? వ్యభిచార సంబంధంతో సమానం. దేవుని స్థానంలో మనం ఏదైతే పెట్టి ఆరాధిస్తామో అది మనం గుర్తించుకోవాలి. ఈరోజు రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఏంటంటే వ్యభిచార సంబంధం. మొదటిగా ఏం చూస్తూ వచ్చారు చెప్పండి? దొంగతనం. అది ఆత్మ సంబంధమైన దొంగతనం. చాలా డేంజర్. ప్రభు దగ్గర ఒప్పుకుందాం, క్షమాపణ కోరుకుందాం. ఈ సంవత్సరంలో మనము దొంగతనం చేయలేదని చెప్పగలమా? ఆత్మ సంబంధంగా చెప్పగలమా? ఈ సంవత్సరంలో మనము ఆ విచార సంబంధమైన దేవుని స్థానంలో దేనిని ఎక్కువగా ఆరాధించుంటున్నామా? దానికి ఎక్కువ విలువించుంటున్నామా? అది మనకు ఎంతో నష్టాన్ని కలిగించేదిగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందాం. భౌతిక సంబంధమైనటువంటి వ్యభిచారం చేసిన వారిని దేవుడు విడిచిపెట్టగా క్షమించినాడు. కానీ వారి తరాలు కూడా ఏం చేశాడు? దేవుడు వారికి నష్టాన్ని, శిక్షను కలగజేశాడు. మరి ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం చేస్తున్న వాడికి మనకి ఎంత శిక్ష పడి ఉండాలా? చాలా శిక్ష పడాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి, ఆయన దయను బట్టి మనకు నేను కూడా నీకు శిక్ష విధింపను అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడవదిగా ప్రభు మనం చూస్తూ ఉంటే ఇదేంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా చేసిన తప్పుల్లో ఒకటి. మూడవదిగా విశ్రాంతి దినాన్ని తృణీకరించడం. బైబిల్ గ్రంథంలో ఉంది చూడండి. చూడచ్చు వాడు విశ్రాంతి రెండు కట్టెలు పెడుతున్న సందర్భం నాకు అక్కడ కనబడతారు. సంఖ్యాకాండము 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం
32వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. ఇశ్రాయేలు ఆ, అరణ్యంలో ఉన్నప్పుడు ఆ. ఒకడు విశ్రాంతి దినమున ఒకడి విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. చూచిరి. వాడు కట్టెలు వేరుట ఆ, చూచిన వారు వారు మోషే యొద్దకును ఆ, అహరోను యొద్దకును ఆ, సర్వ సమాజం యొద్దకును సర్వ సమాజం ఎద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వారిని తీసుకుని వచ్చిరి. ఏం చేయాలన్నాడు ప్రభా? మరి వానికి ఏమి చేయవన్నది విశదపరచబడలేదు కనుక వానికి కావలి వచ్చిన తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణ శిక్ష ఏంటండి? కట్టెలు ఎరుకున్నా కూడా మరణ శిక్షణ. అర్థమైందా మీకు? కట్టెలు దేనికోసం? కట్టెలు ఎరిగినప్పుడు గ్యాస్ లేవు కదా, కట్టెలు లేవు దేనికోసం? ఖచ్చితంగా భోజనానికి ఏం కావా? కట్టెలు ఎరుకోవా. వీడు మరి విశ్రాంతి దినాన పోయినాడు. విశ్రాంతి దినం, దేవుని దినాన్ని. దేవుడు ఏమన్నాడు ఇక్కడ చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 20వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి. ఇప్పుడు ప్రభువు చెప్పినాడు ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినము జాగ్రత్తగా పరిశుద్ధ దినం. ఇప్పుడు వీడు ఎంత ధైర్యముతో ఆ దినాల్లో, మరి ప్రభువు ఆజ్ఞలు ఇచ్చిన దినాల్లోనే ఆ యొక్క విశ్రాంతి కట్టెలేరు కూడా వినాడండి. ఒక మాట మనం చెప్పుకోవాలంటే, విశ్రాంతి దినం లేదు, దేవుని దినం లేదు. నాకు ఆకలిస్తా ఉంది, నేను భోజనం చేసుకోవాలా కదా, నాకు కట్టెలేవు ఇంట్లో. ఈరోజు పోతే ఎక్కువ దొరుకుతాయి. ఎందుకంటే మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి కదా అండి. ఆది సోమవారం నుంచి శనివారం వరకు ఏ పని చేసుకోం మనం. ఒక్కోసారి ఎప్పుడు పడతాయంటే పని ఖచ్చితంగా ఆదివారాలే మనకు పడతాయి పనులు. ఇంకా వేరే పనులు వేరే దినాలు మనకు కనబడవు. ఈ వ్యక్తి విశ్రాంతిని బట్టి ఎంతగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడో మనం ఒకసారి గుర్తించండి. దేవుడు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యింపజేసినందుకు ఇశ్రాయేలీలను బబులోను చెరకు 70 సంవత్సరాలు ఏం చేశాడైనా పంపించేశాడు. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టినందుకు ఆ దినాల్లో విశ్రాంతి దినం అనేది లేకుండా పోయి బబులోను దేశం వెళ్ళక మునుపు చెరలోకి. అంటే దేవుని దినాన్ని వీళ్ళు మరిచిపోయినారు. దేవుని సన్నిధిలో ఉండి ప్రభుని స్తుతించాలా, గణపరచాలనేటువంటి ఆ తలంపును వారి హృదయాల్లో పోయింది. ఈ వ్యక్తి కట్టెలేరుకుంటున్నాడు. ప్రియమైన వారినరా, విశ్రాంతి దినం ఎంత ప్రతిష్ఠితమైన దినమని ఆలోచింపక ధైర్యముతో పాపం చేయడానికి కూడా ధైర్యముతో ఏం చేశాడంటే కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళాడు. ప్రియమైన వారినరా, దేవుడు తన పరిశుద్ధ దినము ఎంత ప్రతిష్ఠిత దినము ఎంత గొప్పదని చూపించడానికి ఏం చేశాడంటే ఆ వ్యక్తిని మామూలుగా శిక్ష కాదు. ఆ వ్యక్తికి ఏం శిక్ష చెప్పండి? మరణ. కట్టెలు ఎరుకున్నది కూడా మరణ శిక్ష. అంటే ప్రభువు తన దృష్టిలో పరిశుద్ధ దినము అంతగా ఆయన ఆశీర్వదించినాడు. ఆ పరిశుద్ధ దినాన్ని అంతగా ఆయన దీవించినాడు. ఆ పరిశుద్ధ దినము లేకపోతే, పరిశుద్ధ దినంలో ఏ పని చేస్తే ఆయన ఒప్పుకునేవాడు కానే కాదు. అంత శిక్ష మానవులకి పడతా ఉంది. ఇప్పటికైనా సరే ఇశ్రాయేలు ఎట్లుంటారంటే పరిశుద్ధ విశ్రాంతి నాడ ఏ పని చేయరంట. అసలు ఏ పని చేయరు. కొంతమంది అంటారు మరి పొయ్యి కూడా వెలిగించకూడదు. యెరూషలేములో ఏం చేయకూడదు? పొయ్యి కూడా వెలిగించదు. అందుకే శనివారం పొయ్యి వెలిగించి పెట్టింటారు. అది ఇంకా శనివారం నుంచి శుక్రవారం రాత్రి నుంచి వెలుగుతూ ఉంటుంది. అది ఆదివారం ఉదయం వరకు ఏ పొయ్యిలు కూడా వెలిగించడానికి లే. వెలిగించంటే పొయ్యి ఎరుగుతూనే ఉండాలా. పోరాటం చేసిన ముందుగానే అన్నీ అయిపోయి ఉండాలి. వాళ్ళు అంత కఠినంగా విశ్రాంతిని ఆచరిస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు, లేకుండా పోలేదు. అంటే దేవుని యొక్క ఆజ్ఞ ఎంత కఠినమైంది, ఎంత గొప్పదని గుర్తించక ఈ వ్యక్తి కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు తనకు మరణం అనేది వచ్చి రాళ్ళతో కొట్టబడి చంపబడిన వాడుగా చూస్తా ఉంటున్నాం. మరి ఈ దినాల్లో మనం యొక్క విశ్రాంతి దినం ఏమిటి చెప్పండి? ఈ దినాల్లో మన విశ్రాంతి దినం ఏమిటి? నిద్రలేపండి, నిద్రలేపండి. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, లేండి 5 గంటలకి. ఈ దినాల్లో విశ్రాంతి దినం ఏంటి చెప్పండి? ప్రభువు దినం, ఆదివారం.
ఒకవేళ మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ వారంలో వదిలిపెడదాంలే, ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు ఎన్ని విశ్రాంతి దినాలు దేవునికి దూరం అయిపోయినా, ఎన్ని విశ్రాంతి దినాలు దేవుని మందిరం రాకుండా ఆగిపోయినా. చూడండి, కనీసం బాగు లేకుండా నడవలేని స్థితి కలిగి ఉంటే తప్ప ఇక దేని కూడా అంగీకరింపబడదు. మనం చెప్పే ప్రతి సాగు కానీ, ఒకవేళ ఉద్యోగ రీతిగా అది మనం చెప్పలేం. ఉద్యోగ రీతిలో కొంతమంది ఉద్యోగాలు ఆదివారం కూడా ఉండొచ్చు, ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ మనం ఉండి కూడా ప్రభు సన్నిధి రాకోకుండా విశ్రాంతిమైనటువంటి ప్రభు మందిరాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేశామో ఒకసారి గుర్తించుకోండి. దీనికి క్షమాపణ అంటా చెప్పండి. ఒక్క రోజే వాడు కట్టెలు ఎదుర్కొనేందుకే వాడు సంపబడినాడే, ఇక మనము ఎన్ని రోజులు దేవుని మందిరానికి ఆగిపోయినాము చెప్పగలమా? మనము దేవుని ఆరాధన మందిరానికి రాకుండా, ఆదివారము దేవుని సన్నిధికి రాకోకుండా ఇళ్ల కాడ ఉండి మనం కాలయాపన చేస్తూ అడిగినప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పుకొని మనం ఎంతగా మరి సమాధానం చెప్పినా చెప్పగలమా? ప్రియమైన వాళ్ళరా, ఎన్నో విధాలుగా ఎన్నో రీతులుగా దేవుని మందిరాన్ని మనము ఆదివారం దినాన్ని నిర్లక్ష్య స్వభావం చూపించాం. ఒక దినాన దేవుడు అప్పుడు నెహెమ్యా అంటాడు, ఇందుకే కదా మరి విశ్రాంతిని నిర్లక్ష్యం చేసినందుకే దేవుడు బబులోను దేశంలోకి వారిని కొంచెపోయినాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. 70 సంవత్సరాల వారికి విశ్రాంతి దినాలే లేవు, దేవుని ఆరాధన దినాలే లేవు, దేవుని మందిరాలే లేవు. ఈ దినాన మనం ఒకసారి గుర్తించుకుందాం, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎన్ని దినాలు విశ్రాంతి దినాన్ని, దైవ సన్నిధిని ఆపివేశాం? హృదయపూర్వకంగా చెప్పుకున్నాం. ప్రభు దగ్గర మనం దాచిపెడితే ప్రభు చూసేవాడు. ప్రభు దగ్గర ఎంత దాచిపెడతాం చెప్పండి? మనుషుల దగ్గర అయితే ఎంతైనా దాచిపెట్టగలం, ప్రభు దగ్గర మనము అసలు దాచిపెట్టడానికి వీలే లేదు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం ఉన్నప్పుడు మనం ఎందుకు దేవుని మందిరానికి అలక్ష్యం చేశాం? దానికి శిక్ష ఏంటి? ఆత్మ సంబంధంగా చెప్పండి, దానికి ఎలాంటి శిక్ష ఉంటుంది? దేవుని సన్నిధికి ఆత్మ సంబంధంగా మనము దూరమైనప్పుడు ఎలాంటి శిక్ష? ప్రభువుకు దూరమైపోవడమే అతిపెద్ద శిక్ష కదండి. ఎంత శిక్ష అంటే, ప్రభు అన్నాడు కదా దైవ గ్రంథంలో, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఇప్పుడు మనము ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్క రీతిలో, ఒక్కొక్క విశ్రాంతి దినాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు ఎన్ని దినాలు మనం నష్టపరచబడ్డా, ఎన్ని దినాలు నష్టంలో ఉన్నాం. ఒక్క దినమే 1000 దినాలైతే ఎన్ని ఆదివారపు దినాలు మనము ఆగిపోయినా, ఎన్ని దేవుని విశ్రాంతి దినాలు మనం దూరం చేసుకున్నా. ప్రియమైన వారులారా, ఇది కూడా లెక్క వేస్తాడు దేవుడు. ఆత్మ సంబంధమైన దేవుడు వీటి కూడా లెక్క వేస్తాడు. వీటిని మనము చూసి చూడనట్టుగా ఉంటే కేవలం రాళ్లతో కొట్టబడి చంపబడను ఒక వంతు అయితే, ఆత్మ సంబంధంగా మనకు ఉన్నటువంటి శిక్ష ఏమిటంటే దేవునికి దూరమైపోవడం. ఎంత దూరమైపోతామండి అంటే చెప్పలేం. ఒక మాట నేను ఆలోచిస్తే, ధనవంతుడి గురించి ఆలోచిస్తాను. ధనవంతుడు లాజరు ధనవంతుడు కదా, లాజరు ధనవంతుడు. ఈ లాజరు అనే ధనవంతుడైన వాడు ఎవరంటే దేవుని బిడ్డే. మీరు ఎవరో వేరేవాడు అనుకోవద్దు, దేవుని బిడ్డేవాడు ధనవంతుడు. అది పేరు రాయలా. ఎందుకు పేరు రాయలేదంటే, జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వాడి పేరే రాస్తాడు. ఇప్పుడు జీవగ్రంథంలో ఎవరి పేరు లేదు, ధనవంతుడి పేరు లేదు కాబట్టి దేవుడు ధనవంతుడు అని పలికాడు అంతే. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఎందుకు మనము ఈ వ్యక్తి దేవుని బిడ్డ అని ఎట్లా చెప్పుకోగలుగుతున్నామంటే, అబ్రహాములో కూడా కూర్చున్నాడు, ఆ లాజరు చూస్తున్నాడు. చూస్తూ ఏమంటున్నాడంటే, అబ్రహామా తండ్రివైనా అబ్రహామా. ఆయన అబ్రహాముని వీడికి ఎవరు తెలుసు? వీడి అన్నుడైతే తెలుసుదా? ఎవరండి ఈ ధనవంతుడైన వ్యక్తి? దేవుని బిడ్డే. యూదా గోత్రంలో లేకపోతే ఇశ్రాయేలు గోత్రంలో జన్మించిన వాడే. కానీ దేవునికి ఎంత దూరం అయిపోయినాడో ఆ నరకంలో తనకు అర్థమైపోతుంది. అర్థం ఏంటంటే, దేవుని సన్నిధి లేకోకుండా ఆ వ్యక్తి దూరం అయిపోయినాడు. ఇక దేవుని తనకి సంబంధము లేదు. అది విశ్రాంతి దినాలను కూడా మనం దూరం చేసుకుంటే. మరో మాట కూడా మీకు చెప్తా. సౌలు గురించి మనకు బాగా తెలుసు కదా.
సౌలు గురించి ఎంతమంది తెలుసు? సౌలు గురించే చెప్పాలి కదా. సౌలు గురించి మీకు అందరూ తెలుసు. రాజ్యానికి వచ్చినటువంటి ఇశ్రాయేలుకు మొదటి రాజు. వచ్చిన వాడు రాజ్యభారమే ఎక్కువైపోయింది, కానీ దేవుని సన్నిధి యొక్క భారము తనలో ఎంత మాత్రం లేదు. సౌలు దావీదు మాట అంటాడు చూడండి, 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం క్షమించాలి, మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 3వ వచ్చిన చదవండి ఎవరైనా. కొనివత్తము రండి, సౌలు దినములలో సౌలు దినాల్లో ఎన్ని సంవత్సరాలు సౌలు పరిపాలన చేశాడండి? 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే దాని యుద్ధ విచారణ చేయకయే ఉన్నాడట. నేను అనుకుంటాను సౌలు రాజ్యానికి వచ్చిన తర్వాత ఏ రోజు దేవుని సన్నిధికి వెళ్ళాడో నాకు అది. ఎప్పుడైతే యుద్ధం వస్తుందంటే ఏఫోదు తీసుకురా అంటాడు. దేవుని దగ్గర విచారం చేసే సమయానికి యుద్ధానికి వచ్చారనుకో, అది పక్కన పెట్టు, వెళ్ళి యుద్ధం చేయాలంటాడు. జీవితాంతం కూడా యుద్ధం చేస్తూ వచ్చాడు, కానీ దేవుని సన్నిధిలో తాను ఉండలేకపోయినాడని మనకు రుజువు కనబడతా ఉంటాడు. చూడండి, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిరాన్ని, దేవునికి విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యము చేసినటువంటి సౌలు జీవితం ఎలాగుందో మనకు అర్థమైపోయింది. ప్రభువు తనతో మాట్లాడలేదు. దేవుడి మందిరానికి వచ్చాడు, రాక ఎన్ని సంవత్సరాలకు వచ్చాడో తెలియదు, కానీ 40 సంవత్సరాల తర్వాత ఇచ్చాడో ఏమో తెలియదు. మొత్తానికి ఎప్పుడు వచ్చాడో దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? తనతో మాట్లాడడానికి ఇష్టపడ్డా. సరే, ప్రవక్తలు ఉన్నారు కదా, లేకపోతే యాజకులు ఉన్నారు కదా, వీళ్ళతో చెప్పండి అయ్యా, మీరు నా దేవుడి గురించి, దేవుడు నాకేం చెప్తున్నాడో, నా గురించి ఏం చెప్తాడంటే, మాకు ఏమీ చెప్పడం లేదండి నీ గురించి. ఎలాంటి స్థితి కలిగి అయిపోయినాడంటే సౌలు దేవునికి బహు దూరం అయిపోయినాడండి. కారణం ఏమిటి? విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యంగా, ఒకవేళ నిర్లక్ష్యం చేసి ఉండకపోవచ్చు, కానీ దేవుని మందిరాన్ని వెతకడంలో మాత్రము తాను నిర్లక్ష్య స్వభావమే చూపించాడు. ఎంతో నష్టపడ్డాడు సౌలు. ఇది నాన్న ఆత్మ సంబంధంగా, దైవికంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి దైవ సన్నిధిని మనం ఎంత నిర్లక్ష్య పెట్టామో. ఒక్కోసారి మనం అనుకుంటాము, మనల్ని ఎవడు అడుగుతాడండి, ఎవడు అడిగేవాడు, అంత ధైర్యం ఎవరు చేస్తారు, నేను వస్తే వస్తా, లేకపోతే లేదు, నా ఇష్టం. ప్రతి ఒక్కరికి ఇష్టం ఇచ్చాడులే, అడగాల్సినంత బాధ్యత లేదు, కానీ ఏమో ప్రేమతో చెప్తారు అంతవరకే. రావచ్చు రాకపోవచ్చు, అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం మన ఇష్ట ప్రకారంగా దేవుడి సన్నిధిని దూరం చేసుకుంటామో మనకు వచ్చే నష్టము తీర్చలేనంతది. అది ఏంటంటే దేవుడికి మనం ఏమైపోతాం చెప్పండి, సదాకాలము. అయితే ఆత్మ సంబంధమైన నష్టము అంత భయంకరమైంది. ఇప్పుడు మనం క్షమాపణ కోరుకోకుండా మనం అదే స్థితిలో తిరిగితే, చాలా మంది క్రిస్టియన్ గా పేరు పెట్టుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి వస్తాడు ప్రార్థన, తెలుసు కదా మీకు. సంవత్సరానికి మన కుటుంబాలు కూడా ఉంటారు లేండి, అసలు రారు ప్రార్థనకి, ఎక్కువ మాట్లాడితే అసలు రామంటారు. సంవత్సరానికి వస్తారు, అది కూడా ఇక దేవుడు అయ్యో అనాలేమో అట్లా వస్తూ ఉంటారు చాలా మంది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. అయితే ప్రియమైన వారు, ఒక దినం ఉంటుంది, విశ్రాంతి దినాన్ని, దేవుని సన్నిధిని మనం ఎంత నిర్లక్ష్యం చేశామో దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు మనకి ఎంత దూరంగా ఉన్నాడో. మనం అందుకోలేనంత దూరంగా దేవుడు మనకు ఉంటాడు. అప్పుడు మనము విలపించినా కూడా మన ప్రయోజనము లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ దినాన ప్రభు మనకు సమయం ఇచ్చాడు. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం పెట్టిన మన జీవితాల్లో ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం.
తెలిసి చేసినా తెలియకపోచేసిన విశ్రాంతి దినమును మనము పోగొట్టుకోవడము ద్వారా, నిర్లక్ష్యం చేయడము ద్వారా ఆత్మ సంబంధమైన నష్టము చాలా భరింపలేనిది. అది మనం పూడ్చలేము. అంత భయంకరమైనది. దేవునికి దూరం కావడమే. ఇక అందుకే ప్రభువు మనకు గొప్ప సమయం ఇచ్చాడు. ఈ దినాన ప్రభువుతో మనము క్షమాపణ కోరుకుందాం. నిజమే ప్రభువా, నేను విశ్రాంతి దినాన్ని ఎంత నష్టంగా, అంటే ఆ దినాన్ని నేను గౌరవించలేకపోయినా, కనీసము మరి ఆ దినాన్ని నేను మీ సన్నిధిలో కనబడలేకపోయినా, సమయం ఉండి కూడా, చాలా మంది సమయం ఉండి కూడా ప్రభు సన్నిధికి రావడం లేదంటే ఎంత దుఃఖకరము. మళ్ళీ ఎన్నో దినాలుగా బాప్తిజం తీసుకున్న వాళ్ళే, ప్రార్థనకు వచ్చే వాళ్ళే, వాళ్ళు ప్రార్థన రాకపోవడము చాలా సిగ్గుచేటు. ఒకరోజు అయితే ఏదో బాగలేదనుకోవచ్చు, ప్రతిసారి కూడా అలాగే చేస్తూ ఉంటారు. ప్రతిసారి ఇక ఎట్లా ఉంటుందంటే, అయ్యో వీళ్ళు ప్రభు నమ్ముకున్నారా లేదా అన్నట్టుగా ఉంటుంది. మన జీవితంలో ఎన్ని దినాలు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టాం, ఎన్ని దినాలు మనం అనుకుంటున్నాము. మీకు అంతా తెలుసు కదా, ఇక్కడ మనం బాగా కూర్చొని ఆరాధిస్తుంటున్నాం. కాస్తానే సరే ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది? ఇటీవలే కదా యూట్యూబ్లో కూడా చూశారు కదా, ఒక పాస్టర్ ఏం చేశారు చెప్పండి, వాళ్ళ భార్యకు అదే పనిగా బొట్టు పెట్టించి బైబిల్ కింద పెట్టి ఆ పాస్టర్ చేత కాళ్ళతో, 2 కాళ్ళతో బైబిల్ తొక్కించి వాళ్ళంత కఠినంగా, ఇటీవలే 1 నెల కూడా కాలంతే, అంత కఠినంగా చేస్తున్నారు. ఇక ఈ పరిస్థితి తట్టుకోలేక బీహారు ఆ ప్రాంతాలు ఏం చేశారంటే, కొంతమంది చర్చిలో మూసిమారంటారు, కావలసిన మూసి వాళ్ళతో వాళ్ళ విశ్వాసం మూసేశారట. ఎందుకు రా ఆయన ఈ తిప్పలాడు? ఈ జరిగినట్టే ఊరికే కాదు, ఇప్పుడు జరిగినట్టే ఇవన్నీ. కానీ దేవుడు మనకు ఎంత స్వాతంత్రం ఇచ్చిన సన్నిధిని కూడా మనం ఏం చేస్తున్నామో నిర్లక్ష్యం ఏముందిలే. ఇదినా దానికి ఇప్పుడు మనము మరి శిక్ష అనుభవించకపోవచ్చేమో, కానీ క్షమాపణ కోరుకొని తిరిగి మనం పునరుద్ధరించుకోకపోతే ఒక దినాన మనం దేవునికి సదాకాలం దూరమయ్యే పరిస్థితి ఏర్పడచ్చు. ఆ దినం రాకమునిపే మనం ఏం చేయాలి? క్షమాపణ కోరుకొని తిరిగి మన జీవితాన్ని మొదలుపెట్టాం. ఇది 3వది మనం చూస్తుంటున్నాం. 4వది మనం చూస్తాము, మనకు తెలుసు ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనము బైబిల్ గ్రంథంలో ఉంది, ఏ ఆజ్ఞ అయితే అతిక్రమిస్తే ఆ ఆజ్ఞకు మరి తప్పు చేసిన వ్యక్తికి శిక్ష. ఆజ్ఞ అతిక్రమించిన వాడు శిక్షార్హుడు. దేవుని యొక్క ఆజ్ఞ మనకు బాగా తెలుసు. ఎలాంటి ఆజ్ఞ ఇవి చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక చిన్న పొరపాటు చేస్తే ఎంతో భయంకరమైన శిక్ష మనకు ఉంది. ఆ దినాల్లో ఎలా ఉండేవారంటే ఎంత మరి ఆ పౌరుషంగా జీవించేవాళ్ళు. ఏది ఇప్పుడుది కాదు నేను చెప్పేది, దావీదు కాలంలో ఇంకా పై కాలంలో వారు ఆజ్ఞలను అంత బట్టబయలుగా ఆజ్ఞలు నెరవేర్చేవారు. ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా అన్ని తప్పిపోయిన స్థాయిలోకి బైబిల్ చూడ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన బైబిల్ వెనక్కి వెళ్ళండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ వెనక నుంచి 211వ పేజీ చదవండి. ఎవడైనా ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. ఒక్కడు తప్పిపోతే చాలు, అన్ని కూడా తప్పిపోయి అపరాధి అయినట్టుగా మనం చూస్తా ఉంటాం. ఆజ్ఞలు గైకొనక ఎంతమంది ఎన్ని రీతులుగా తప్పు చేశారు. ఒక్క ఆజ్ఞనే కదండి మన పితరులైన వారు ఆదామవ్వలు చేసిన పని. ఒక్క ఆజ్ఞ నెరవేర్చలేకపోయినా దాని ద్వారా వచ్చిన శిక్ష ఏంటి? మరణం. పాపం లోకంలో ప్రవేశించింది. ఇక లోకంలో చెప్పుకుంటే ఎన్ని ఆజ్ఞలు. ఆజ్ఞను తృణీకరించిన వాడు దానివల్ల శిక్ష పొందుతాడు. మరి చాలా మంది ఎన్నో విధాలుగా వారు ఆజ్ఞను తృణీకరించారు. చెప్పిన మాట వినక దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసి నష్టము కొని తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. నష్టం కొని తెచ్చుకొని వారి జీవితంలో ఎంతో నష్టాన్ని అనుభవించిన వారు. చిన్న ఆజ్ఞే కదా, ఇది తప్పిపోతే ఏమైంది కదా అనుకోవడం కాదు, ఆ ఆజ్ఞని వారి జీవితంలో జీవితాన్ని నష్టపరిచింది. ప్రియమైన వారులారా, దైవ గ్రంథంలో ఎంతో మంది ఎన్నో రీతులుగా చిన్న ఆజ్ఞను మీరిపోయి
వారు నష్టాన్ని అంటే శరీర సంబంధంగా ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి ఆ ఆజ్ఞ నెరవేర్చలేకపోవడం ద్వారా వారు నష్టానికి కారకులుగా చేయబడ్డారు. మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆజ్ఞలు నెరవేర్చకపోతే మనం ఎలాంటి నష్టపడతాం? ఆజ్ఞలు అంటే ఏమిటి చెప్పండి. ఆజ్ఞ అంటే ఏమిటి? ఆజ్ఞలు వీటిని మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యపు ఆజ్ఞ. వీటిని మనము తృణీకరిస్తే మనకి ఏం జరుగుతుంది? ఆత్మ సంబంధంగా తృణీకరిస్తే మనకు జరిగే పరిస్థితి ఏమిటి? ప్రియమైన వారినరా, మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటుంది. ఆత్మ దేవుని ఆజ్ఞలు తృణీకరించడం, దేవుని యొక్క ఆజ్ఞ తృణీకరించడం ద్వారా ఆ ఆజ్ఞను మరి మనము వైదొలగడం ద్వారా జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. దైవ గ్రంథంలో మనకు బాగా తెలుసు. మరి అన్య సభ్యురాల గురించి కాకుండా ఇంకా అనేకమైన వారు దేవుని ఆజ్ఞలను తృణీకరించి దేవుని మాటకు వ్యతిరేకంగా వారు జరిగించినారు కదండి. ఒక మాట మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త మనం చూద్దాము. యోహాను సువార్త ఆజ్ఞ అనేది మనకు చూడండి 16వ అధ్యాయం అనుకుంటాను. 13:34 చదవండి. యోహాను సువార్త 13:34. కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఇదేంటి? ఏం ఆజ్ఞ అండి? క్రొత్త ఆజ్ఞ, దైవికమైన ఆజ్ఞ. అంటే దేవుని ఆజ్ఞ ఆత్మానుసారంగా క్రొత్త నిబంధనలో ఏమిగా ఇమ్మడబడిందంటే ప్రేమించడము. ఇది ఏమి ప్రేమ? ఇది దైవికమైన ప్రేమ. ఇప్పుడు ఎలాంటి వారిని ప్రేమించబడినట్టు అంటే మనకు విరోధమైన వారిని, మనకు హాని చేసే వారిని, మనకు ఎంతో నష్టం కలగజేసే వారిని మనము ప్రేమించడం. ఇది ఎలా ఉంటుంది? మనకు కష్టతరమా కదా అండి? అలాగ చేయడం కష్టతరమా కదా? మనకు విరోధులైన వారిని, మనల్ని ప్రేమించలేని వారిని, మనమంటే ఇష్టం లేని వారిని మనం ప్రేమించాలంటే చాలా కష్టం. అది ఎంత కష్టమో మనకు బాగా తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు ఆ కార్యము చేసి నిరూపించాడు. ఒకరినొకరు ప్రేమించడం. ప్రభువు ప్రేమించిన వ్యక్తి ఎవరు చెప్పండి? వాళ్ళేండి అసలైన వ్యక్తి. ఇప్పుడు నేను చెప్పిన వాక్యానుసారంగా దుర్మార్గుడైన వ్యక్తిని ప్రేమించిన వాడు ఎవరు? ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు. ఎలాంటి వాడు ఇస్కరియోతు యూదా? మనకు బాగా తెలుసు. ప్రభువును అప్పగించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. ఇంకో మాట చెప్పుకోవాలంటే వాడు దొంగ. దేవుని సొమ్మును తీసుకున్నాడు దొంగ. మరి తన దగ్గరే ఉంటూ తనకు వెన్నుపోటు పొడుస్తున్నాడని దేవుడు తెలిసి కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో చదవడారట. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము నా ఆజ్ఞ ఏంటండి ఇది? నేను మిమ్మల్ని ఇస్కరియోతు యూదాను ఎలా ప్రేమించినాడు? తనకు హాని చేస్తున్నాడని తెలిసి కూడా ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు. ఈ ప్రేమ కలిగి ఉండడమే దేవుని ఆజ్ఞను నెరవేర్చడం. ఇది మనకు చాలా కష్టం కదండి. ఇటీవలే మా సంఘంలో గొడవ జరిగింది. ఒకటి ఎవరో చూడండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అసలు లెక్కలా కూడా మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలా? ఏమి చెప్పడానికి వీల్లేదు. ఏమనన్నా బాధే, కష్టం. గమ్ము ఉండాల్సి వచ్చింది. గమ్ము ఉన్నా. మరి ఆ వ్యక్తిని ఇప్పుడు ప్రేమించాలి. నేను నా బాధ్యత అది. నేనేం చేయాలి? ఆ వ్యక్తిని ప్రేమించాలి. నానేం కొట్టలేదు, చేయలేదు, అది ముఖ్యం కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎంతైనా సరే మానవ మాత్రం కదండి మనం అందరమే. ఒక చిన్న మాట అంటేనే చాలా బాధ వేస్తుంది మనుషులకి. అది ఎట్లన్నా సరే మనకి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి ఏం చేయాలా? ప్రేమించాలా, మాట్లాడాలా, ఇంటికి వెళ్ళాలా, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయాలా. ఇది బాధ్యత అంతే.
ఎందుకంటే యేసుక్రీస్తు వారు చూపించిన దానికంటే మనం ఏం పెద్ద ఏం చేయడం లేదు. యేసుక్రీస్తు వారు చూపించిన మార్గం కంటే మనం ఏం పెద్దగా చేయడం లేదు. ఊరికే మాట్లాడుతుంటున్నాం, ప్రార్థన చేస్తాం, అంతవరకే. కానీ యేసుక్రీస్తు వారు చూపిన ఆజ్ఞ ఎలాంటిదంటే అది ఎవరు కూడా చేయలేని ఆజ్ఞ. తనతో పాటు ఉండి తనకు నమ్మకంగా ఉన్నట్టుగానే ఉండి తనను బాధ పెడుతూ తనను అప్పగించడానికి సిద్ధమైన ఇస్కరియోతును ప్రేమించినాడంటే, ఇంకో మాట చెప్పుకోవాలంటే ఇస్కరియోతు యూదా యొక్క కాళ్ళను కూడా ఏం చేశాడు? ప్రభు కడిగాడు. ఇది అసలైన ప్రేమకు సూచన. దేవుని ఆజ్ఞకు ఇలాగ చెయ్యగలిగడమే దేవుని ఆజ్ఞను నెరవేర్చడం. ఈ దినాల్లో మనం అలా చేస్తున్నామా? మనము ద్వేషించడమే ఎక్కువైపోయింది కానీ ప్రేమించడము తక్కువ. ద్వేషించడం కంటే ప్రేమించడం కంటే ద్వేషించడమే మనకి ఎక్కువైపోయింది. మన పరిస్థితులు అలా ఉన్నాయి. మనము ప్రేమించలేనంతగా మనుషులు మారిపోయి ఉన్నారు. మనము ప్రేమించలేనంతగా మనుషులు ప్రేమిద్దామనుకునేలాగల ఏదో ఒక సమస్య, మంచి చేద్దామనుకునేలాగల ఏదో ఒక సమస్య. ఆత్మ సంబంధంగా ప్రేమిన వాళ్ళరా, మనకు కీడు చేసినప్పటికీ, మనకు అన్యాయం చేసినప్పటికీ యేసుక్రీస్తు వారి ఆజ్ఞ ఏమిటంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఆ ప్రభువైన దేవుడు ఆత్మ సంబంధమైన ఆజ్ఞను నెరవేరుస్తూ వచ్చాడు. తనకు కీడు చేసినటువంటి ఇస్కరియోతు యూదాను ప్రేమించినాడు. ఇది ఆ ప్రేమకు సూచన, ఆజ్ఞకు సూచన. ఇది మనం అలా ఉన్నామా? గుండెల మీద చేసుకొని చెప్పగలమా? కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తుంటున్నాం. కొద్ది నిమిషాల్లో నీవు నీ శత్రువులైన వారిని ప్రేమిస్తున్నావా? కనీసము హృదయంలో కొంతైనా సరే ఎక్కడో ఒక మూలాన మానవుని ద్వేషించే ఆ స్వభావం మన హృదయాల్లో ఉండకపో. కొంతనైనా సరే, పైకి మాత్రం బాగానే ఉంటాం కానీ కొంతనైనా సరే ఆ కొంత కూడా మనం ఏం చేయాలని సంపూర్ణంగా తీసివేసుకోవాలి. అదే దేవుని ఆజ్ఞ నెరవేర్చడం. లేకపోతే మనము దేవుని ఆజ్ఞ నెరవేర్చడం. దీనికి ఏమిటి శిక్ష? మీరు ఒకరినొకరు ప్రేమించుకోకపోతే, క్షమించుకోకపోతే దీనికి వచ్చే శిక్ష ఏమిటి? చూడండి, యోహాను సువార్త, మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చదవండి. మత్తయి సువార్త 18:35. తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల ఏంటండి అది? మనము క్షమింపకపోతే, మరి దేవుడు క్షమించకపోతే మన ఇన్ని దినాలు బతికేం బతుకు? మనకు ఎవరు క్షమించాలా? మానవుడు క్షమించకపోయినా పర్వాలేదు, ముఖ్యంగా ఎవరు క్షమించాలా? దేవుడు క్షమించాలి. ఆ దేవుడే నేను క్షమించను, హృదయపూర్వకంగా నేను క్షమించనంటే ఇక మన జీవితం ఏమైపోయి చెప్పండి. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, నీవు ఇతరులను క్షమించేటువంటి ఆ అనుభవంలో లేవు, క్షమించేటువంటి అనుభవంలో లేవు. అందుకే నేను కూడా నిన్ను క్షమించను. ఆ పరలోక ప్రార్థనలో చివరి లైన్ కూడా అదే ఉంటది. మీరు మనుషుల యొక్క అపరాధములను క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలను కూడా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించకపోతే ఇప్పుడు మనకు వచ్చే నష్టం ఏంటి? ఆత్మ సంబంధంగా మనము ప్రేమించుకోకుండా, ఆజ్ఞ నెరవేర్చుకోకుండా వచ్చే నష్టం ఏంటి చెప్పండి? అసలైన మాట ఏంటి? దేవుని దగ్గర క్షమాపణ దొరకదు. దేవుని దగ్గర క్షమాపణ దొరకకపోతే ఇన్ని దినాలు మనం బతికింది ఎందుకు? విశ్వాసం ఎందుకు? చూడండి, దేవుడు ఎట్లా ముడిపెట్టాడు. ఆజ్ఞ ఎంత భయంకరమైంది. ఆజ్ఞ చిన్నగా కనపడుతుంది కానీ ఆజ్ఞ చాలా కఠినమైంది. మనము క్షమాపణ హృదయము, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యూదాను ఎలాగైతే క్షమించినాడు, మన హృదయంలో కూడా మనం ఎవరైతే ఉంటున్నారో శత్రువులు భావని వారందరూ మనము క్షమించాలి. క్షమించడం అనే మాట మన హృదయాల నుంచి రాకూడదు, మన నోటి నుంచి రాకూడదు. క్షమించాలి. ఒకసారి మేము ఒక మందిరంలో కూర్చోంటే ఏదో జరిగింది, ఒక ఇద్దరి మధ్య జరిగితే ఆ వ్యక్తి కనపడి మరి ఇతరుల్ని ఎవరైతే తప్పు చేశాడో ఆ వ్యక్తిని గద్దిస్తున్నాడు. నువ్వు ఇట్టన్నా అట్ట చేసినా అన్నాడు.
అలా ఏదో నాకు క్షమించుకోనంటే దేవుడైనా క్షమిస్తాడుగా, నేను మాత్రం నిన్ను ఇచ్చేటాడండి మా కళ ముందు అన్నాడు. ఊరికేలా చెప్పేది దేవుడైనా క్షమిస్తాడు, నేను క్షమించను అన్నాడు. ఊరని ఇక నువ్వు క్షమించకపోతే నిన్నెవడు క్షమిస్తాడు చెప్పు ముందు. నువ్వు క్షమించాలి. ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. నువ్వు ఎంతటి ఓడవైనా ఎంత ఉన్నవాడవైనా సరే నీవేం చేయాలా? క్షమించాలి. నువ్వు క్షమించకపోతే, మనము ఇతరులను క్షమించకపోతే మన పాప, ఇది చాలా భయంకరమైన శిక్ష. మన పాపాలు క్షమింపబడకపోతే జరిగే పరిణామం ఏంటి? మనకు నిత్య నరకమే. అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన పాపము, ఆత్మ సంబంధమైన ఆజ్ఞను తిరస్కరించడం అనేది ఎంతటి శిక్ష అంటే దేవుడు క్షమించలేనంత శిక్ష. దానిని ఇప్పుడే మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రియమైన వారిలా, ప్రభువు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడుగా ఉంటాడు. మనం కూడా అలాగే సిద్ధమైన మనసు కలిగిన వారంగానే ఉండాలి. క్షమించాల. మనకు ఎవరి మీద ఏ ద్వేషము, అసూయ, లేకపోతే కక్షలు ఇవన్నీ ఉంచుకోకూడదు. ఎందుకంటే మరి రేపటి దినం ఒకటో దినం కావచ్చేమో, కానీ రేపటి దినం మనది కాదు. రేపు ఒకటో దినం కావచ్చు, కొత్త దినమే కావచ్చు, కానీ రేపటి దినం మనది అవుతుందని మనం చెప్పగలమా? చెప్పలేము. మళ్ళా అలాంటప్పుడు మనము రేపటి దినం కూడా కాదు, ఇప్పుడు మనము ఆ యొక్క క్షమాపణ హృదయం కలిగిన వారంగా ఉన్నామా లేదా? ఇది ఆత్మ సంబంధమైన పాపానికి వచ్చే శిక్ష ఏమిటి చెప్పండి? ప్రభువు చేత క్షమింపబడలేకపోవడమే ఆత్మ సంబంధంగా మనకు వచ్చే శిక్ష. భౌతిక సంబంధంగా ఎవడైనా సరే నేను క్షమించకపో అంటే కూడా మనకేమంత పట్టి పుట్టకపోవచ్చు, కానీ దేవుడు మనం క్షమించకపోతే మన జీవితంలో ఇంకా అంత దరిద్రం లేదండి. అది మనం గుర్తించుకోవాలి. చివరిగా ఇంకొకటి మనం చూస్తుంటున్నాం. మనం చేసేటువంటి భౌతిక సంబంధమైన తప్పులు, ఆత్మ సంబంధమైన తప్పులు. ఒకటి, దేవుని నామాన్ని దూషణ కలిగించే జీవితం కలిగి ఉంటాడు. దేవుని నామాన్ని దూషణ. ఈ సంవత్సరం మనం పరీక్షించుకోవాలి కదా. ఈ సంవత్సరం అంతట్లో కూడా మన జీవితం ద్వారా దేవుని నామాన్ని దూషణ కలిగించేటువంటి ప్రవర్తన మనలో ఎక్కడ? శరీర సంబంధంగా ప్రభు ఒక మాట అన్నాడు, దావీదుతో ఒక మాట అన్నాడు. చూడండి 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెహోవాను దూషించుటకు ఎవరండి హేతు కలగజేసింది? దావీదు మహారాజు చేసిన తప్పు తన కాదు, దేవుని నామానికి దూషణ కలగడము. బైబిల్ గ్రంథంలో ఉంది, యెహోవా నామమును దూషించిన వారికి మరణ శిక్ష. అది ఆజ్ఞలో ఉంది, ఆయన నామాన్ని దూషించకూడదు. అంటే ఇప్పుడు భౌతిక సంబంధంగా దూషించిన వారికి ఎలాంటి శిక్ష ఉంది? మన బాగా తెలిసి ఇశ్రాయేలు కుమారుడికి ఐగుప్తుని పుట్టినవాడు ఇద్దరు పోటాడుకుంటున్నారు కదండి. చూడండి సంఖ్యాకాలంలో మాట. బైబిల్ గ్రంథంలో నుండి ఒకడు ప్రభువును దూషించిన వాడుగా మనం చూస్తా ఉంటున్నాం. లేవ్యాకాండం 24వ అధ్యాయం, లేవ్యాకాండం 24వ అధ్యాయం 10వ వచనం చదవండి. పుట్టినవాడెవడు? వచ్చను ఆ ఇశ్రాయేలు రాని పోరు పడగా కుమారుడు శపింపగా షెలోమీతు, ఆమె దాను గోత్రీయుడైన దిబ్రి
కుమార్తె. ఒకడేం చేశాడు, ఇశ్రాయేలు కుమారుడే. గొడవ పడితే ఏం చేశాడంటే దేవుణ్ణి దూషించాడు, శపించాడు కూడా. దేవుని నామాన్ని దూషించి శపించాడు. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో చూస్తే యెహోవా నామమును దూషించడానికి ఏముంది, వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని మాట. వీడు ఎంత ధైర్యంగా దేవుణ్ణి దూషించినాడు. దేవుణ్ణి దూషించినటువంటి వ్యక్తి, అరే ఈ సమాజంలో నేను ఉన్నాను, దేవుని దృష్టిస్తే నా పరిస్థితి ఏమిటి, నన్ను ఎలాగ చేస్తారు, నన్ను ప్రాణాలతో ఉంచుతారా అనేటువంటి ఆలోచన లేకపోకుండా వాడు దేవుణ్ణి దూషించిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. ఒక మాట చెప్పుకోవాలంటే వాడి ప్రవర్తన జీవితంతో వాడు అలా ఉన్నాడేమో. ప్రియమైన వారినరా, దేవుని దూషించడము అనేది ఏంటంటే మన ప్రవర్తన బట్టి ఇతరులు మనం దూషించడం కాదు, కానీ దేవుని దూషిస్తూ ఉంటారు మన ప్రవర్తన జీవితం బట్టి. ఈ దినాల్లో మన జీవితం ఎలాగ ఉంది? బైబిల్ గ్రంథంలో ఉంది, మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషం. మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా, కుటుంబంలో ఇరు వర్గాల కుటుంబాల ద్వారా, మన నామం మనం ఉండడం ద్వారా, మన ద్వారా దేవుని నామం ఎక్కడ దూషింపబడింది? మొట్టమొదటగా అన్యులైన వారు మనం ఉన్నప్పుడు దూషించేది ఎవరంటే మన దేవుణ్ణే. మనల్ని అనరు, దేవుని అంట. ఎందుకంటే మన ప్రవర్తన జీవితం అలాగ బాగులేకపోవడం ద్వారానే జరుగుతాం. ఇశ్రాయేలు గారికి భౌతికంగానే మరి దూషిస్తే వానికి రాళ్ళతో కొట్టి వాడిని చంపారే, ఆత్మ సంబంధంగా మన జీవితం యొక్క ప్రవర్తన ద్వారా దేవుని నామానికి, యేసుక్రీస్తుకి అవమానం కలిగితే ఇంకెంత శిక్ష, ఎంతటి శిక్ష మనం పొందాల్సి ఉంది. ఒక్కసారి కదండి దూషించాడు వీడు, ఒక్కసారి దూషించాడు. మన జీవిత ప్రవర్తన ద్వారా ఎన్నిసార్లు దూషించుంటారు ప్రజలు? మన కుటుంబస్తులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు మనల్ని బట్టి, మన యొక్క పాప సంబంధమైన క్రియలను బట్టి, నడకలను బట్టి ఎన్నిసార్లు దూషించుంటారు దేవుడు, యేసు ప్రభువు. ఎన్నోసార్లు, లెక్కలేని సార్లు మన జీవితాల ద్వారా ప్రభువుని దూషించుంటారు. మరి దానికి శిక్ష ఏమిటి? దేవుని నామానికి దూష కలిగితే శిక్ష ఏమిటి? ఆత్మ సంబంధమైన శిక్ష ఏమిటి? అసలైంది నరకమే కదండి. బైబిల్ గ్రంథంలో మాట ఉంది, పరిశుద్ధాత్మను దూషించువానికి ఇప్పుడు గాని ఇహమందు గాని పాప క్షమాపణ లేదు, వాడు నిత్య నరకానికి వెళ్ళాల్సి. మన ద్వారా దేవుని నామాన్ని దూషణ కలుగుతుందంటే మన జీవితం ఎంత దరిద్రంలో ఉంది ఒకసారి గుర్తించుకుందాం. చెప్పగలమా? చెప్పలేము. మనం మన కుటుంబాల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, మన ద్వారా ఒక్కసారైనా సరే దేవుని దూషించడానికి కారకులం కాలేదా? మనలను బట్టి ప్రభు నామము, ఎందుకంటే ప్రభువుని ఎరిగిన వారం కాబట్టి, మనం ఆయన తెలుసుకున్నాం కాబట్టి, ఆయన విశ్వాసం ఇచ్చినాం కాబట్టి, మనము మంచి ప్రవర్తన జీవించలేకపోవడం ద్వారా మొట్టమొదటగా దూషణ ప్రభువైన యేసుక్రీస్తు వారికే వస్తూ ఉంది. ఇన్ని దినాలకు మనము జీవించినాం కదా, ఇంత జీవించి కూడా మనం ఒకసారి ఆలోచిద్దాము. మన కుటుంబంలో మన పిల్లలైన వారు మన కుటుంబానికి, మన పేరుకి అప్రతిష్ఠ తెస్తే మనం ఏముంటాం చెప్పండి. మరి ఇన్ని దినాలు ఉన్నది, నా కుటుంబానికి ఒక్క రోజు కూడా అప్రతిష్ఠ నీ వల్ల వచ్చిందిరా కదా, నీ వల్ల నాకు నా కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది. వాడు ఒకసారి చేశాడంటే సరిపోయా. వాడు మాటి చేస్తా అంటే ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబాన్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. వీళ్ళ కుటుంబం అంతా ఇంతే. వారి యొక్క తల్లిదండ్రులు ముందు, వాళ్ళ తల్లిదండ్రులకి ఆ యొక్క నింద వెళ్తాం. మన ద్వారా కూడా దేవుడికి నింద వెళ్తారు ముందు, మనం జీవించలేని విధానం బట్టి. అందుకే బహు జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రభు మనం చెప్పేది. అయితే మనం ఆ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతుంటున్నాం. మనము చేసిన చిన్నపాటి తప్పులు కావచ్చు, పెద్ద తప్పులు కావచ్చు, దేవుడి నామానికి అవమానం తీసుకొచ్చేదిగా చూస్తుంటున్నాను. ఒకసారి నేను ట్రైన్లో పోతా ఉంటే ట్రైన్ పైకి కూర్చోవాల, అది పైన ఉంటుంది కదా సీట్, కూర్చోడానికి జనరల్ లోపల.
ఒక ఆమె పళ్ళు అమ్ముకుంటుంది, ఏమో అమ్ముకుంటుంది. ఒకటి కింద పోయేసి దేవాలయం పోయి వచ్చాడు, కూర్చున్నాడు. అటువైపు మేము తిరుపతి నుంచి వస్తాం, మాకు నున్నగా చేసుకున్నాడు. అయిపోయి ఇద్దరు కూర్చోన్నాడు కింద. కూర్చోంటే వాళ్ళకు ఈ పళ్ళాలకు గొడవ పడింది. అర్థమైందా మీకు? వాళ్ళకి ఈ పళ్ళాలకు గొడవ పడింది. ఏమన్నారు ఏం కొంచెం తెలియదు కానీ అప్పటికే గమనించలేదు. ఆ అన్నది పైకి పోయి మీరు చెప్పుతో కొట్టించుకొచ్చినా కూడా మీ బుద్ధి, అర్థమైంది మీకు? గుండు చేసుకొని చెప్పుతో కొట్టించుకొచ్చినా కూడా మీ బుద్ధి మారలేదు. నాకు అర్థం కాదు ఏదైనా బయట అంటే పైకి పోయి గుండు చేయించుకొని చెప్పుతో కొట్టించుకున్నా కూడా అంత వెళ్ళి నీ జీవితం మారకపోతే ఎవరికి వచ్చింది నింద అనేది? అంటే అది లోక సమానం చెప్పుకుంటాము. మరి దైవికంగా అయితే మన ప్రభువుకైతే ఎన్నిసార్లు నిందలు మనం తెచ్చిపెట్టుంటామో ఒక్కసారి గుర్తించండి. మనం మాట్లాడిన మాటలు, మనం ప్రవర్తించిన ప్రవర్తన, ఇరుగు పొరుగు వారి ద్వారా సంఘములో ప్రవర్తించిన ప్రవర్తన, లోకంలో ప్రవర్తించిన ప్రవర్తన మన ద్వారా ఒకవేళ మన ఎదుట వాళ్ళు అనకపోయి ఉండొచ్చేమో కానీ ప్రభువును మాత్రము ఖచ్చితంగా దూషించేవారుగా ఉంటారు. ఆ నింద మనకు ఉంది. మిమ్మును బట్టియే కదా దేవుని నామం దూషింపబడుతుందంటే అది నిజముగా మన మీద ఉంది. మనం పరీక్షించుకోవాలి ఈ 5 విషయాలు. మొట్టమొదటిగా ఏం చూడాలి చెప్పినా చెప్పండి. దొంగతనం. దేవుని సన్నిధిలో మనము అననీయ సప్పిరావుల వెళ్ళే దొంగతనం కలిగి జీవిస్తున్నామా? రెండవదిగా వ్యభిచారం. అంటే దేవునికెట్టి దేన్నైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అది దేవుడు ఇష్టపడడు. అది వ్యభిచార సంబంధంతో మరి సమానంగా దేవుడు ఇస్తుంటున్నాడు. ప్రభువు కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తుంటున్నావు? మూడోది మనం చూసినాం లేదండి, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యంగా చేసిన జీవితం. విశ్రాంతి దినం ఎన్నిసార్లు ఈ 52 వారాలు ఏదో సంవత్సరానికి ఉంటుంది. 52 వారాలు లెక్కేస్తే ఎన్ని వారాలు మన ప్రభు మందిరానికి వచ్చి ఉంటాయని చెప్పండి. కరెక్ట్గా వచ్చేటోళ్ళు చేయొద్దు. నిజంగా చెప్పండి, కరెక్ట్గా మేము 52 వారాలు వచ్చినాం. ఒకరు ఇద్దరు తప్పేం లేదు. 2 3 4 5 అంటే తప్పేం లేదు. కొన్ని పనులు మీకు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. అది కాదు, నేను కూడా 1 నెల వరకు పోలా మందిరానికి. నాకు ఖాళీ లేదు కాబట్టి హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. 2 వారాల తర్వాత నేను ఉండేదే మందిరంలో. 2 వారాల తర్వాత పోయినా. నా పరిస్థితి వేరు. నాకు అన్ని బాగుండి నేను మందిరానికి పోకపోతే, నాకు అన్ని బాగుండి మందిరానికి పోతే అది నేరము. విశ్రాంతి నిర్లక్ష్యము. 3వ 4వ చూసి చెప్పండి. ఆజ్ఞను అతిక్రమించడం. అంటే ఇతరులను ప్రేమించలేకపోవడం. దేవుని ఆజ్ఞదే ప్రేమించలేకపోవడము, ద్వేషించడము, క్షమాపణ గుణం లేకపోవడము. 5వది ఏం చూస్తున్నా? దేవుని నామానికి దూషణకరమైన జీవితం. ఈ 5 విషయాలు మా జీవితంలో ఉన్నాయా? భౌతిక సంబంధమైన దానికైనా శిక్ష ఉంది, క్షమాపణ ఉంది. కానీ ఆత్మ సంబంధమైన దానికి చాలా డేంజర్. ఒప్పుకోవాల్సిందే. అది మనం అలాగే శిక్ష ఇప్పుడు కనబడకపోయి ఉండొచ్చామో కానీ తర్వాత మనం ఎంత నష్టపడే శిక్ష పొందుతామో చెప్పాలి. అందుకే ప్రభువు తగినాడు ఆయన నీతిమంతుడును కదా. యోహాను సువార్త 1వ యోహాను రాసిన 1వ అధ్యాయము 9వ వచనం. నమ్మకమైన వాడు నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రుడుగా చేయును. కానీ క్షమాపణ కోరుకొని కొత్త సంవత్సరంలో మనం క్షమాపణతో ప్రవేశిద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఒక పాట పాడుకుందాము.